దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ బ్రహ్మశ్రీ చివుకుల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి వేద స్వరూపం 1వ భాగం 26/4/20. దీనికి కొంచెం నేను ఉపోద్ఘాతంలాగా నేపథ్యం చెప్పాను. మా ఇంటికి ఉయ్యూరు దక్షిణాన మా పక్క ఇల్లే, అందులో వెంకటరమణ సిద్ధాంతి గారు కాపురం ఉండేది. ఆయనకి 2వ భార్య ఉండేదప్పుడు. ఆవిడకి చిన్న పిల్లలు 2 ఆడ మగ, ఎవరో పెద్దగా నా జ్ఞాపకం. ఇప్పుడు దాదాపుగా 60 ఏళ్ళు, 50-55 మధ్యలో సంవత్సరాలు, 1950 నుంచి 55, 60 లోపు, అంటే 54, 20, 65 ఏళ్ల క్రితం ఉండేవారు. ఆయన అని మా నాన్నగారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు, మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి గారు, ఊరిలో ఉన్న ఈ వేదం మీద అభిమానం ఉన్న వారిలో చోడవరపు చంద్రశేఖరరావు గారు, అలాగే వారణాసి సదాశివరావు గారు, జిల్లా జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన వారు, అలాగే మావిళ్ళపల్లి నరసింహమూర్తి గారు, డాక్టర్ గారు, కొలచెర శ్రీరామ్మూర్తి గారు, ఇలాంటి వాళ్ళంతా కలిసి ఆయన్ని తీసుకొచ్చి మా ఇంటి పక్కన ఇల్లు, అంటే మా బంధువులు అవి తర్వాత మేము కొన్నాం, ఆ ఇంట్లో ఆయన్ని కాపురం ఉంచి వీళ్ళు వేదార్థ ప్రవచనం చేసుకున్నారు. దాదాపు 4-5 ఏళ్ళు, 10 ఏళ్ళ దాకా చేశారు, మా జ్ఞాపకం లేదు. ఆయనకి కావలసిన ధాన్యం వగైరాలన్నీ వీళ్ళంతా కలిపి సమకూర్చారు. ఇప్పుడు ఈయన రాసిన ఈ పుస్తకం ఉయ్యూరులో వేద విజ్ఞాన సమితి అనేటువంటిది, బహుశా మా నాన్నగారితోనే ఇవన్నీ జరుగుతాయి, మిగతా వాళ్ళకి తెలియదు. ఆ సమితి 1952వ సంవత్సరంలో ఇది పుస్తక రూపంలోకి తెచ్చి అని నాకు అర్థమైంది. అది మా ఇంట్లో ఉండేది. ఆయన పెద్దగా ఎవరితో మాట్లాడేవారు, కొంచెం ధూమ్ధామ్ తత్వంలాగా ఉంటుంది. ఆయన ఈవిడ 2వ భార్య అని చెప్పి, మొదటి భార్యకి 3 అమ్మాయి. పెద్ద అమ్మాయి పేరు వరలక్ష్మి అనుకుంటా. ఆవిడ మా ఇంటికి, వీళ్ళ ఇంటికి ఇంకొక, అంటే దక్షిణాన అక్కడ అద్దెకు ఉండేవారు. ఆవిడ భర్త గారి పేరు వెంపటి శివరామకృష్ణ శర్మ, అది వెంపటి శర్మ గారు అనే పేరు. ఆయన పెద్దలుడు ఈయనకి. ఆమె వరలక్ష్మి గారు కాక సుందరి, తర్వాత ఇంకొక భువనేశ్వరి అనే 2, మొత్తం 3 ఆడపిల్లలు, అంటే మొదటి సంతానం. వాళ్ళకి వీళ్ళకి పెద్దగా మాటలు ఉండేవి కావు. ఆయన ఇక్కడికి వచ్చేవాడు, అల్లుడు కోడలు కూతురు ఇక్కడికి వచ్చేవాడు కాదు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. అదుగా కాదు, ఆ చిన్నదనంగా మాకు 50 అంటే నాకు అప్పటికి ఎన్నేళ్ళు ఉంటాయి, 14, 13, 14 కనుక అది మాత్రం తెలుసు. కానీ వెంపటి శర్మ గారు ఇక్కడ మండలంలో ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఉపాధ్యాయులందరికీ తలలో నాలుకలాగా ఉంటుంది. చాలా వాళ్ళ పనులన్నీ, వాళ్ళ బిల్లులు బిల్లులు చేసి పెట్టడం, ఎర్రల్లి లీవ్ గ్రాంట్ చేయడం, ఆఫీస్ అంతా ఆయనే చూసుకునేవారు. అలా అందరికీ తలలో నాలుకలాగా. మా నాన్నగారికి కూడా ఆయన అంటే చాలా అభిమానం. మా అన్నగారు 58లో చనిపోతే ఆ కాగితాలు అంటే రాయటం అది ఆయన. అలాగే జంధ్యాల ప్రసాద శర్మ గారని మాకు సైన్స్ బోధించిన హై స్కూల్లో వారిద్దరూ కూడా సహాయం చేశారు. కనుక మా నాన్నగారి దగ్గర వారిద్దరికీ అంత చనువు ఉండేది. మా నాన్నగారికి వాళ్ళంటే అభిమానం అలా ఉండేది. అలాంటి ఉన్నవారు ఆయన, వాళ్ళు ఆ కుటుంబం అంతా, అంటే శర్మ గారి కుటుంబం ఆ ఇల్లు కొనుక్కొని ఉన్నారు. ఆ కొనుక్కుంటే ఎందుకో ఆ ఇల్లు కలిసిరా, భార్య జబ్బు పడింది.
ఈ ఆడపిల్లలు మిగతా ఆడపిల్లలు పెట్టి శాస్త్రి గారు చేశారు, లేకపోతే ఆయనే చేసి బావగారు చేశారో నాకేం జ్ఞాపకం లేదు. వీళ్ళు కుటుంబం బందర్కి మార్చారు. బందర్లో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత అబ్బాయిలు అందరూ పిల్లలందరూ ఇక్కడ 3-4 సంతానం ఉండేది వాళ్ళు. ఆ 3-4 సంతానంలో వాళ్ళందరూ మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు. ఒకతను మిలిటరీలో కొద్దికాలం పనిచేసి కూడా వచ్చి, వీళ్ళంతా ఈ మధ్య దాకా ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి వెళ్తూ అలా కుటుంబ బాంధవ్యం లాంటిది మాకు ఉండేది. అలా జరిగిపోయింది. ఎప్పుడైనా వాడు ఈ వైపుకి వస్తే రావడం, మేము హైదరాబాద్ వస్తే మాకెక్కడైనా కార్యక్రమాలు ఉంటే వాళ్ళు వచ్చి చూసి పలకరించడం జరుగుతూ ఉండేది. మా పుస్తకాలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది, సరస్వభారతి పుస్తకం. అలా జరిగిపోయింది. ఆ తర్వాత సుమారుగా 7-8 ఏళ్ల క్రితం అనుకోండి, కోగంటి ఇంటి పేరు కల కుటుంబంలో పుట్టింటి పేరు కోనేరు అనేటువంటి కుటుంబానికి కోడలుగా వెళ్ళి లక్ష్మీ ప్రమీల గారు అనే ఆవిడ, పెదవాళ్ళు పంతుల వెంకటేశ్వరరావు అనే అతను తెలుగు పండిట్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసి, అతడు శారదా సాహిత్య సమితితో ఏదో ఒకటి దంటారు. అయితే నన్ను కూడా ఒక రోజున అక్కడికి తీసుకెళ్లి సన్మానం చేసి మాట్లాడిన సందర్భంలో ఈ లక్ష్మీ ప్రమీల గారు అక్కడికి వచ్చి, ఆవిడ నాకు ఒక పుస్తకం ఇచ్చి, దాని పేరు పేరంటాల చరిత్ర. ఆ చరిత్రని ఇంటికి వచ్చి చదివా. దాని మీద నాకు తోచినట్టుగా ఆవిడ పెదవాళ్ళలోనే ఉండే పంపించా. ఆవిడ చాలా సంతోషించి దానికి ఆవిడని స్వయం సిద్ధ అని నేను సంబోధించి, ఎందుకంటే భర్త చనిపోయిన పట్టువదలని విక్రమార్కి అని కూడా అన్నాను. ఇలాగా ఆవిడ పనిచేసింది, సాధించింది, పిహెచ్డి పొందింది, భర్తకి అంకితం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె యోగాలు, ఆ తర్వాత రన్నింగ్ రేసులు మొదలైన వాటిలో చాలా ఛాంపియన్, అన్ని రాష్ట్రాలు తిరిగినటువంటి ఆవిడతో ఆ రకంగా మా పరిచయం అయితే, ఆ తర్వాత కొద్ది కాలం నుంచి ఆవిడ 4-5 ఏళ్ళ నుంచి ఆవిడ్ని, ఆ తర్వాత పరిచయమైన మరు సంవత్సరం మేము సరస్వభారతి కార్యక్రమంలో మా తల్లిదండ్రుల పేరు మీద ఇచ్చే పురస్కారాలతో పాటు కొన్ని పురస్కారాలు ప్రదానం చేయటం ప్రారంభించి, స్వయం సిద్ధ అనేటువంటి పురస్కారం ఇచ్చి, ఆ స్వయం సిద్ధ అనేటువంటి పురస్కారాన్ని మొదట్లో ఇక్కడ రామలక్ష్మమ్మ గారి కోడలు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు లక్ష్మి ఏదో ఉంది, ఆ ఆవిడికి ఇచ్చాను. రెండవ పురస్కారం ఈవిడికే ఇచ్చినట్టు నాకు జ్ఞాపకం. ఆ పురస్కారం గ్రహించారు ఆవిడ. అప్పటికి నన్ను గురువుగా భావిస్తూ ఉంటారు. తర్వాత అలా జరిగిపోయింది. ఏదో ఉత్తరాల్లో గౌరవంలో ఫేస్బుక్లో మా వాట్సాప్ గ్రూపులో కూడా ఆవిడ ఉన్నది. 2 ఏళ్ల క్రితం ఆగస్టులో మా మేనకోడలు పద్మ భర్త రామకృష్ణ, గణపవరపు రామకృష్ణ, అతని షష్ఠి పూర్తి జరిగితే మమ్మల్ని తప్పనిసరిగా రమ్మని గట్టిగా బతిమాలితే మేము 5 రోజులు చెప్పారు. మేము చివరి 3 రోజులకి వెళ్ళాం. మాకు రాయల్ ట్రీట్మెంట్ చాలా గొప్పగా జరిపారు. అక్కడ అయిపోయిన తర్వాత చివరి రోజున ఖాళీ ఉన్న రోజున మేము మా బావగారిని చూడటానికి, అలాగే మా శ్రీమతి అక్కయ్య కూడా ఉంది అక్కడే మా అబ్బాయి రెండో అబ్బాయిని చూడటానికి బయలుదేరుతూ, ఇక్కడ వీరు దగ్గరలోనే ఉంది, లక్ష్మీ ప్రమీల గారి టచ్లోనే ఉంది ఫోన్. ఆవిడ అడ్రస్ అవి తీసుకొని ముందు వాళ్ళ ఇంటికే వెళ్ళి, అక్కడ ఆవిడ హబ్సిగూడలో ఉంది. అక్కడి నుంచి ఆవిడని చూసి ఆమె అప్పుడే అంది, ఏమండి నేను పుస్తకం రాస్తున్నా, మీరు దానికి ముందు మాట రాయాలి. నాకెందుకమ్మా, ఇది చరిత్ర రాసేటప్పుడు ఎవడైనా గొప్ప చరిత్రకారులు వాళ్ళతో రాయిస్తే గొప్పదనం ఉంటుంది, దాని శోభ ఉంటుంది, విలువ ఉంటుంది. నేనేదో కాలక్షేపానికి రాసుకునేవాడిని, నాకెందుకు కాదండి. అలాగే ఎప్పుడు కనబడ్డా మీరు రాయాలని వద్దని నేను వాయిదా వేసుకోండి. సుమారుగా 15-20 రోజుల క్రితం ఆవిడ పోస్ట్ ఆఫీసులో ఉండి, నా పుస్తకం తయారైపోయింది, PDF ప్రింట్ చేశాము, అది మీకు పంపిస్తున్నా, అడ్రస్ చెప్పండి, మీరు రాయాలి. ఇక
నెత్తి మీద కత్తి పెట్టి నువ్వు చస్తావని ఉందా అంటే ఏం చేస్తాం, సరే రాస్తా పంపించాను. పంపించింది వచ్చిన మరి 3 రోజులు 4 రోజుల్లోనో దాన్ని చదివేసి దాని మీద రాసి అది చదువుతుంటే ఆవిడ ఏం రాసింది, తాను పుట్టిన గుంటూరు జిల్లాలోని వేమూరు గురించి చారిత్రక, సాంఘిక, రాజకీయ ఆ వేమూరు సాధించిన విజయాల గురించి రాసిన పుస్తకం. అంతా చదివిన తర్వాత నేనేం చేశానంటే పేరు మారిస్తే బాగుంటుందని వేమూరు విజ్ఞాన సర్వస్వం అని పేరు మార్చేశాను. అంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ వేమూరు అని అర్థం. అది చదువుతుంటే నేను ఇందాక చెప్పిన చివుకుల వెంకటరమణ సిద్ధాంతిగా వేమూరులోనే జన్మించినట్టు, అయితే ఎక్కడ పుట్టారో అక్కడ ఉన్నట్టు మాత్రం అర్థమైంది. ఆవిడ 4 తెలిసిన 4 మాటలు రాసి అప్పుడు నేను ఇందాక చెప్పిందంతా నేను సమీక్షలో ఆవిడికి రాసి పంపించి ఆ విధంగా అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఒక మంచి విద్వాంసుడు, వేద విద్వాంసుని గురించి కన్నటువంటి ఆ వేమూరు అంటే వేమూరు గగ్గయ్య గారు మనందరికీ తెలుసు. అక్కడ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. రోసయ్య గారు అక్కడే మినిస్టర్ అయ్యాడు, ఆ తర్వాత గవర్నరు, మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. అలాంటి వాళ్ళందరూ అక్కడ ఆ ఊళ్ళో చాలామంది శిల్పులు ఉన్నారు, స్థపతులు ఉన్నారు. అక్కడే పక్కన ఉండేటువంటి తెనాలిలో అక్కడ కోటయ్య గారు దేవాలయ శిల్పులలో గొప్ప పేరు. వాళ్ళ అబ్బాయిలు కూడా ఇప్పటికి అమెరికా కూడా ఇక్కడి నుంచి విగ్రహాలు, కంచు విగ్రహాలు, శిలా విగ్రహాలు అన్నీ. అలాగే ఇప్పుడు ఫైబర్ వచ్చేసినాయి. ఆ ఫైబర్తోనే మేము కూడా కడియాల రామ్మోహన్ రావు గారని ఇక్కడ యలమంచి రామ్మోహన్ రావు గారు ఉయ్యూరు దగ్గర మేడూరు హై స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే ఆయన అంతకుముందు చనిపోయిన తర్వాత నేను ఆయన సంవత్సరీకాల అక్కడ ఊళ్ళో వాడు స్టాఫ్ అంతా ఆయన మీద ఉండే అభిమానంతో ఆయన శిలా విగ్రహం తేవాలి అంటే అప్పుడు అక్కడ కోటయ్య గారి గురించి చెబితే అక్కడ మా స్టాఫ్ మెంబర్ని పంపించి వాళ్ళతో పంపించి ఫోటోలు అవి చెప్పించి ఆ విగ్రహాన్ని మేము వాళ్ళతో అక్కల కోటయ్య గారితో, కోటయ్య గారు అబ్బాయిలో తయారు చేసి ఫైబర్తో చేయించి, ఫైబర్ గ్లాస్తో చేయించి దానికి పిందమనేని కోటేశ్వరరావు గారు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఉండేవారు. ఆయనతో ఆవిష్కరణ కూడా చేశారు. ఈ జ్ఞాపకం అంటే అవి మిగతావన్నీ కూడా రాశారు. అది అక్కల కోటయ్య గారి గురించి కూడా ఆవిడ రాయాలి కనుక ఇవన్నీ దానిలో చేర్చానన్నమాట. ఆ తర్వాత అక్కడే చందోలు ఉంది. చందోలులో అంటే అందరికీ తెలుసు చందవోలు. చందవోలు శాస్త్రి గారు, సిద్ధాంతి గారు అంటే ప్రపంచమంతా తెలుసు. ఆయన పేరు ఆయన అమ్మవారు పిలిస్తే పలికే. అమ్మవారు వారింట్లో బాలా త్రిపుర సుందరి నాట్యం చేస్తూ ఉండేది. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకు మత్స్వప్న అనేటువంటి ఒక గొప్ప కావ్యం రాశారు. వాళ్ళ దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు చెరువు ఆంజనేయ శాస్త్రిగా, ఇందాక ఆయన పేరు మర్చిపోయారు, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగా ఆయన 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 ఆంధ్రదేశంలో గొప్ప పేరున్నది. కంచి పరమాచార్యుల దగ్గరికి మన వాళ్ళందరూ వెళ్తుంటే ఆయన అనేవాళ్ళు, అరే నా దగ్గరికి రావటం ఎందుకురా, అమ్మవారు పిలిస్తే పలుకుతుందిరా. ఆయనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వారి దగ్గరికి వెళ్ళండిరా, నన్ను చూసితే ఎంతో ఆయన్ని చూస్తే కూడా అంతే అని అంటే చెప్పేవారు. ఎవరి నమ్మకం వాళ్ళ ప్రకారం వెళ్ళారు. అలాంటి ఆయన రాఘవనారాయణ శాస్త్రి గారు ఈ పరమాచార్యులు గారు ఉయ్యూరులో చల్లా ఆయనని కేసీపీలో స్టోర్స్లో పనిచేసి ఆయన తీసుకొచ్చి ఒక వారం రోజులు కార్యక్రమాలు జరిపితే ఆ రోజున మేము వాళ్ళని చూసాము. ఇద్దరిని కూడా మహానుభావులు. ఆయన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని చనిపోతే ఆయన శరీరం నుంచి అమ్మవారి జ్వాల పైకొచ్చినట్టుగా హిందూ పత్రికలో వేశారు ఆ బొమ్మ కూడా. అలాంటి మహానుభావుల గురించి పాపం ఆవిడ తెలియక రాయాలి.
ఇవన్నీ అందులో చేర్పించి ఆ సందర్భంగా ఇప్పుడు నాకేమైంది, అలాంటి మహామహుడు పుట్టినటువంటి వేమూరులో అక్కడ పెరిగినటువంటి ఆయన పుట్టిన ఊరిలో ఆయన మీద ఆ గ్రామం మీద రాసిన ఆ చరిత్రలో మీద దాని ముందు మాట రాసే గొప్ప అదృష్టం అవకాశం నాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉందని నేను భావించి అది మొదలుపెట్టారు. రాసేయటం అయిపోయింది. ఇప్పుడు వారు రాసినటువంటి వేద స్వరూపం అనేటువంటి పుస్తకాన్ని మా ఉయ్యూరులో ఉండే వేద విజ్ఞాన సమితి 1952లో ప్రచురణ చేసి ఆ పుస్తకం ఎక్కడో దొరికింది, వెతుకుతుంటే మా నాన్నగారి పుస్తకం. అది చెయ్యాలని అనుకుంటున్నా. ఇది కూడా సందర్భవశాన్ ఇలా జరిగింది కనుక మొదలు పెడుతున్నాం. ఇవాళ మొదటి భాగం. ఉపోద్ఘాతం సిద్ధాంతి గారే రాశారు. బందరు ఈడేపల్లిలో జరిగిన వేద సభలో తైత్తిరీయ శాఖలోని రుక్కులను గురించి నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని విన్న ఆస్తికుల ప్రోత్సాహమే ఈ గ్రంథానికి మూలం. ఋగ్యజుస్సామ అధర్వణాల గురించి, మంత్ర బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తుల గురించి ప్రాచీన నవీనుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదేది న్యాయము ప్రతివారు నిర్ణయించుకోవటానికి అనువైన విషయ ప్రదర్శనమే ఈ వేద స్వరూపం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నఖ్యాతి లాభ పూజార్థం మయా గ్రంథ ప్రణీయతే, స్వబోధ పరిశుద్ధ్యర్థం బ్రహ్మ నికషోపత్ అని సురేశ్వరాచార్యుల వారి, అంటే శంకరాచార్యుల వారి శిష్యు ఉక్తిని అనుసరించి నాకున్న వేదార్థ జ్ఞానాన్ని వేత్తలలో పరీక్షించుకోవటమే నా ఉద్దేశ్యం. కానీ ఏదో ఖ్యాతి పూజలు లభించాలనే ఆలోచన కాదు అని చాలా వినయంగా సర్వవేద తాత్పర్యాన్ని 40 పేజీల్లో క్లుప్తంగా ప్రదర్శించి కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలోని సర్వ విషయ సమీక్ష చేసబడింది. ముందు ద్వితీయాది సంపుట, ఇది మొదటి సంపుట. ద్వితీయాది సంపుటాలలో ఋక్సామాధర్వణ వేదాలలో సర్వ విషయ సమీక్ష చేస్తూ 4 వేదాలకు పరస్పర ఏకవాక్యత, మంత్ర బ్రాహ్మణ ఉపనిషత్తులకు ఏకవాక్యత వివరించాలని ఒక ప్లాన్ వేసుకున్నారు. మా దగ్గర ఉంది మొదటి భాగమే. మిగతా భాగాలు ఎవరి దగ్గర ఉంటే మాకు పంపిస్తే అది కూడా ప్రసారం చేస్తాం. పైన వేదాలోని గణిత, పదార్థ విజ్ఞాన, రసాయన, జంతుశాస్త్ర, మనస్తత్వ, శారీరకాది సర్వశాస్త్రాలు ఎంత విపులంగా ఉన్నాయో వివరించబడుతుంది. నా వద్ద వేదాంత శ్రవణం చేస్తున్న ఉయ్యూరులోని వేద విజ్ఞాన సమితి వారు ఈ మొదటి సంపుటాన్ని ముద్రించి ఏతత్ కావ్యాసక్తి గల ఆస్తికులు ద్వితీయాది సంపుటాలను కూడా ముద్రించటానికి తోడ్పడదరు. ఇది ఇందే గుణాలున్న అవి నా గురువులవి. దోషారూపే అవి సప్రమాణంగా దోషాలని చెబితే ద్వితీయాది ముద్రణలో సవరించుకుంటాను అని సృజన విధేయుడు గ్రంథకర్త మకాముయ్యూరు నందన సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు రాశారు. ఇక మొదల్లోకి వచ్చి ఇదంతా ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. నారాయణ సమారంభాం విద్యాశంకర మధ్యమాం
కళ్యాణానందపర్యంతం వందే వందే గురు పరంపరాం శ్రీ మహాగణపతయే నమః. ఆసేతు ఈతాజల మధ్యవర్తి అయిన ఈ భారతావనిలో అనాది కాలం నుండి వేదం అనే పేరు గల వాంగ్మయం ప్రసిద్ధ వ్యవహారంగా ఉంది. అది అత్యంత ప్రమాణమని భారతీయుల విశ్వాసం. మనువు మొదలైన మహనీయులు కూడా దీని ప్రామాణ్యాన్ని పరమావధిగా భావించి ఈ వేద బోధలను సంగ్రహంగా స్మరించి సామాన్య జనులకు బోధించారు. అవే స్మృతులనబడ్డాయి. అలాగే స్కాందాది పురాణాలు, రామాయణాది ఇతిహాసాలు, రఘువంశాది కావ్యాలు, వెయ్యేల సుమతి శతకం మొదలు గల భారత వాంగ్మయమంతా ఈ వేదం అనే మూల ప్రమాణంగా గ్రహించి ఆయా ప్రమేయాలను బోధించారు. కనుక అలాంటి వేద స్వరూపాన్ని సమగ్రంగా సంగ్రహంగా ప్రతివారు కొనగలగటానికి నా చిన్న వ్యాసం ఉపయోగించబడింది, ఉద్దేశింపబడి. వేదం అంటే తెలివి లేక తెలుసుకోవడం. విద్ అంటే జ్ఞానం, తెలుసుకో. జ్ఞానము, విద్య, బోధ ఇలాంటి దీనికి పర్యాయపదం. ప్రారంభంలో తెలుసుకొనువాడైన కర్త ఒకటి. 2 తెలియబడు విషయమైన కర్మ. 3 తెలుసుకోవటం అనే క్రియ. ఈ 3 అవసరంగా ఉండి తీరాలి. పారిపాకావస్థలో ఈ 3 కలిసి ఒకే ఆకారం పొంది తెలివి అవుతుంది. ఇందుకు ఏ ఒకటి తక్కువైన ఈ తెలివి పూర్తి కాదు. కనుక సమస్త జగత్తులలో ఎన్ని విధాలైన కర్తలు ఉంటారు, ఎన్ని విధాలైన తెలియతగిన పదార్థాలు కర్మలు ఉంటాయో అవి తెలుసుకోవటానికి ఎన్ని విధాలైన క్రియలు ఉంటాయో వాటినన్నిటిని పూర్తిగా వివరించి బోధించి ఏకాకారమైన జ్ఞానంగా ఏదైతే ఉందో అదే వేరు. ఇది 3 స్థాయిలలో ఏర్పడు. అవే కర్మ, ఉపాసనా జ్ఞానాలు. కర్మ, ఉపాసనా జ్ఞానం. బోధపడాలంటే ఆ విషయం తెలిసిన వాళ్ళ వద్ద తెలుసుకోవడం, గ్రంథాన్ని అభ్యసించటం, బోధింపబడే కాలంలో తనకు అవసరమైన సందేహాలను నివృత్తి చేసుకోవడం. ఇలాంటి గురు శిష్య దేహేంద్రియ మనోవ్యాపార దీపంగా ఉంది. కలం, కాగితం మొదలైన పరికరాలు ఇవన్నీ ఆవశ్యక. ఇది తెలుసుకోవటంలో ప్రథమ అవస్థ లేక తెలివి యొక్క ప్రథమ స్థాయి. కనుక వేదంలోని కర్మ భాగాన్ని పరిభాషించట ఉపపన్నమే అవుతోంది. ఈ తెలుసుకునేవాడు అనేకసార్లు తత్ అర్థాన్ని మననం చేసి అందులోని సాధక బాధకాలను ఆలోచించి తృప్తికరమైన సమాధానాన్ని గోచరించే వరకు మనస్సులో ఆవృత్తి అంటే మననం చేసి రూఢిగా స్థిరం చేసుకో. అది తెలుసుకోవటంలో ద్వితీయావస్థ లేక తెలివి యొక్క ద్వితీయ స్థాయి వస్తుంది. అందులో శిష్యుడి యొక్క మనోవ్యాపారం ఒకటి తప్ప మిగిలిన సాధనాలతో నిమిత్తం లేదు. ఇదే వేదంలోని ఉపాసనా విధానం. ఆ పైన ఈ తెలివి తెలుసుకునేవాడి స్వరూపమే అవుతారు. ద్వితీయ స్థాయిలో తనలో అనేక తెలుపులున్నా ఎప్పటికప్పుడు అవసరమైన ఒక తెలివి మాత్రం మనస్సులో ఒక పని చేయటానికి కార్యోన్ముఖంగా ఉండి మిగిలిన తెలుగులన్నీ కారణ రూపంలో అంటుకుంటారు. కనుకనే ఇన్ని తెలుపులు తన స్వరూపాలై ఉన్నాయి. చిన్న ముళ్ళు కాలిలో గుచ్చుకుంటే
సహించజాలనివ అనేక తెలుపులను ఎలా భరించగలుగుతున్నాడు? ముళ్ళు తనకంటే వేరైన వస్తువు అవటం, జ్ఞానం తన స్వరూపమే అవటం ఎందుకు కారణం? కనుక ప్రతివాడు తన తెలివి ప్రతి క్షణంలో వినియోగించటానికి శక్తుడై ఉండటం సర్వలోక అనుభవ సిద్ధం. కనుకననే వైద్య విద్య యొక్క స్వరూపమే వైద్యుడు, వైద్యుడి స్వరూపమే వైద్యో నారాయణో. ఈ విధంగా సమస్త తెలుగులన్నీ తెలుసుకున్నవాడు ఏకరూపులవుతాడు. వేదం తెలిసిన వాడు వేద స్వరూపుడైన బ్రహ్మ అవుతాడు. అదే ఇప్పుడు ఈ జ్ఞానం అతడు ఇతరులకు బోధించగలడు. అందులో అవసరమైన అనేక బోధనా పద్ధతులను సృష్టించగలడు. అదే కారణ జ్ఞానం అనబడుతుంది. ఇది విద్య యొక్క తృతీయ అవస్థ. దీనినే వేదాలలోని జ్ఞాన భాగము. ఇట్లు అనేక విషయాలు తెలుసుకున్న కొలది వీని జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆయా విషయ తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటారు. కానీ వాడి మొదటి విషయ జ్ఞానం రెండవ విషయ జ్ఞానంతో కలిసి ఏకాకారాన్ని పొందుతుంది. ఎలా అంటే మనకు మనుష్య జ్ఞానం, వృక్ష జ్ఞానం మొదలైన అనేక విషయ జ్ఞానాలు మనస్సులో వేరువేరుగా ఉంటాయి. కానీ కారణ రూపంలో ఒకే ఆకారంగా ఉండటం అందరికీ అనుభవము. అంతేకాక ఒకడు ముందు గణిత శాస్త్రాన్ని పూర్తిలో జ్ఞాని అయి ఆ తర్వాత పదార్థ విజ్ఞాన శాస్త్ర జ్ఞాని అయితే అతడు ఈ రెండు శాస్త్ర సిద్ధాంతాలు ఒకదానితో ఒకటిని మేళవింపచేసి రెంటి కారణ జ్ఞానాల వన్నె తెచ్చి ఏకత్వాన్ని సాధిస్తాడు. ఇట్లు అతడు అనేక ఎన్ని శాస్త్రాలు అభ్యసిస్తాడు, అన్నిటికీ కారణ జ్ఞానాలను మేళవింపచేసి తత్ ఏకాకారం పొంది ఇలా సమస్త జగత్తులోని సర్వ పదార్థాలను వాటి మూల కారణాలను పుష్కలంగా తెలుసుకోవటమే ఈ తెలివికి పరమ అవధి. పుష్కలంగా అదే వేద శబ్దానికి ముఖ్యమైన అర్థం. అలాంటి జ్ఞానం యొక్క ఏకదేశాలే కదా ఒక్కొక్క కారణ జ్ఞానం. అలాగే దీని ఏకదేశాలే ఉపాసన భాగం. కనుక దాని ఏకదేశాలే సర్వభాగాలు, దాని ఏకదేశాలే సర్వ జగత్ అనే సంగతి యుక్తి సహజం, ప్రమాణం కూడా అయి. వేదం నిత్యత్వం. జ్ఞాని అయిన అధ్యాపకు శిష్యుడికి బోధించదలుచుకున్న జ్ఞాన భాగాన్ని తన స్వరూపమైన అఖండ జ్ఞానంలోంచి విభజించి తృతీయ స్థాయిలోకి వచ్చి క్రమంగా ద్వితీయ స్థాయి, ఆ తర్వాత ప్రథమ స్థాయికి వచ్చి శిష్యుడికి ఉపదేశిస్తాడు. తానెక్కడో అక్కడ ఉండి చెప్తే వాడికి అర్థం కాదు, కిందకి దిగాడు. శిష్యుడు ప్రథమ స్థితిలో గ్రహించి ద్వితీయ స్థితిలో మననం చేసుకొని తృతీయ స్థితిలో కారణ రూపాన్ని పొందు. అలాగే వేదం ఒక్కటే అధికారుల బట్టి ఆరోహణ అవరోహణ క్రమల ప్రవర్తితమవుతూ స్థాయి భేదం పొందుతున్నదే కాదు, స్వరూపం చేత ఏకరీతిగా ఉంది. ఎందరు గురు శిష్యులు మారుతున్నా వేదమే మారుతారు, అక్షరం కూడా. ఈ వేదం ప్రథమ స్థాయిలో గురు శిష్యుల స్థూల దేహేంద్రియాదులను ఆశ్రయించి ఉన్నంత వరకు ఇంద్రియ వృత్తిలో ఉన్నట్లు ఆ ఇంద్రియ వృత్తి నశించటతోనే నశిస్తున్నట్లు ఉంటుంది. ద్వితీయ స్థాయిలో మనస్సు లేక సూక్ష్మదేహాన్ని ఆశ్రయించి ఉన్నందు మనస్సు ఉన్నంత వరకు ఉన్నట్లుగా లేనప్పుడు నశించినట్లుగా భాషిస్తుంది. తృతీయ స్థాయిలో కారణ దేహాన్ని ఆశ్రయించి ఉన్నా అది ఉన్నంత వరకు
ఉన్నట్లు లేనప్పుడు నశించినట్లుగా అనిపిస్తుంది. తెలివి మాత్రం అన్ని స్థాయిల్లో ఒకే రకంగా ఆశ్రయ భేదం చేత భిన్నాలుగా అనిత్యాలుగా మారు. కనుక ఇందులో మొదటి స్థాయి కంటే రెండవది ఎక్కువ కాలం, అంతకంటే మూడవది ఎక్కువ కాలం ఉండటం అందరికీ అనుభవమైన విషయం. కనుక ఈ తెలివి ఉత్తరోత్తరగా శ్రేష్టమవుతారు. ఈ త్రివిధ జ్ఞానం ప్రతి జీవుడి యొక్క స్వరూపం. దేహేంద్రియాదులు ఆ తెలివి యొక్క ప్రస్థారాలై వాటిని సూచిస్తాయి. అనగా ఒకే రీతిగా ఈ త్రివిధ జ్ఞాన ఉన్నప్పుడు మనుష్య దేహం, ఇంకొక రీతిగా ఉన్నప్పుడు పశుదేహం. ఈ ప్రకారం జ్ఞానము యొక్క ఉత్కర్ష చేత మనుష్యాది బ్రహ్మలోక పర్యంత దేహాలు, జ్ఞానాపకర్ష చేత మనుష్యాది స్థావరాంత దేహాలు ఏర్పడటం యుక్తి సహజమే అవుతుంది. ఇందు ఏ స్థాయిలోని తెలివి ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా ఆ భేదమే బోధించాలిగా. కనుక అధ్యాపక ఆశ్రయ జ్ఞానం అధ్యేత్రాశ్రయ జ్ఞానాభివృద్ధి సాధనమవటం లోకంలో కనబడుతుంది. కనుకనే గురు శిష్యులను ఆశ్రయం లేక ఉపాధులు మారినంత మాత్రం చేత ఈ వేదం మారకపోవటం వల్లనే ఒకే దేహంతో సంపాదించిన తెలివి ఆ దేహ మరణంతో నశింపక మరొక జన్మలోనికి అనువర్తించడం ఉపపత్తికమే. కనుక ఎందుకంటే ఈ తెలివి మొదటి స్థాయి నుండి క్రమంగా ఉత్తమ స్థాయి పొందే స్వభావంగా నిత్యమైంది అవటం చేత ఏ తెలుగులు ఏ స్థాయిలలో ఉండగా ఈ ఆశ్రయమైన దేహం పోతుందో ఆ తక్షణమే ఆయా స్థాయులకు అనువైన దేహం ఆశ్రయిస్తుంది. కనుకనే ఈ దేహ త్యాగంలో అతడికి ఎన్ని తెలుగులు ఏ స్థాయులలో ఉంటాయో వాటిని బట్టి అందులకు అవసరమై దేవ మనుష్య లతాది దేహాలు ఈ తెలువుల వలచే సృష్టించి పొందు. అందుచేత కొందరు ఆ జన్మ సిద్ధులుగా, మరికొందరు కొన్ని విషయాలు అధికమైన తెలివితేటలు కలవాళ్ళుగా ఇలాంటిగా ఇవాళకి మనకి కనపడుతుంది. ఇలా తెలివి 3 స్థాయిలలో ఉండి చివరకు పరమావధిని పొంది ఉంటుందని ఇదివరకే చెప్పు. 3వ స్థాయిలో కూడా శ్రద్ధ జ్ఞానం, మనుష్య జ్ఞానం, గణిత జ్ఞానం మొదలైన విశేషాలు ఆశ్రయించేవి. సర్వ ప్రపంచంలోని అన్ని పదార్థాల యొక్క కారణ జ్ఞానం పూర్తయ్యే వరకు ఈ విశేషం ఉంటూనే ఉంటుంది. కారణ జ్ఞానం ఆ పైన నిర్విశేషమైపోతుంది, అంటే మొత్తం జీవనం. అదే ప్రతివాడి యొక్క నిజ రూపం అవటం చేత ఆత్మ అనబడుతుంది. అన్నిటికంటే గొప్పది కాల బ్రహ్మ అనబడుతుంది. దేశకాలాది పరిచ్ఛేదం లేనిది కనుక సత్యం అనబడు. ఎన్నటికీ నాశనం లేదు కనుక అనంతం. ఆనందమే స్వరూపం కనుక దాని స్వరూపం. అది వేద శబ్దానికి ముఖ్యమైన అర్థం. అలాంటి పుష్కల జ్ఞానం తృతీయ, ద్వితీయ, ప్రథమ స్థాయి అనే పరంపర చేత మాత్రమే తెలియదగునని మరొక ఉపాయం ఒకటి లేదని చెప్పటం ఉపపన్నమే అవుతుంది. జగత్తులోని ప్రతి పదార్థంలో ఇది ఉంది. దీనిలో జగత్తంతా భాషిస్తుంది. తెలివి మారిన కొద్ది ఆశ్రయమైన దేహం మారుతున్నందు ఆశ్రయమైన దేహాది జగత్తంతా అనిత్యం. ఈ వేదం లేక జ్ఞానం మాత్రం నిత్యం.
కనుక ఆశ్రయమైన దేహాది జగత్తంత యొక్క ప్రామాణ్యం అంటే యథార్థ బుద్ధి జనకత్వం దీనిపై ఆధారం. అంటే ఈ జ్ఞానం పూర్తిగా తెలుసుకునేంతవరకు దేహాదికమై సాధన. కనుక జగత్తంతా పరతః ప్రమాణం. ఈ జ్ఞానం మాత్రమే స్వతః ప్రమాణం. పురుషుల ప్రయత్నం చేత పుట్టేది కాక ఈ పురుషుల పుట్టుకకు పూర్వంలో స్థితి కాలంలో లయకాలంలో ఉండి సర్వ పురుషుల స్వస్వరూపమై ఉన్నందువల్ల ఈ జ్ఞానం మాత్రమే అపౌరుషేయం ఆశ్రయమై అనిత్యమైన జగత్తంతా పౌరుషేయం అంటే తన ప్రయత్నం చేత ఏర్పడు. అలాంటి జ్ఞానాన్ని ఉపదేశించడాన్ని ఎక్కడ ప్రారంభించాలో అక్కడ నుండి పూర్తిగా అందరికీ అన్నీ బోధపడేంతవరకు సమగ్రంగా ఉపదేశించే వాంగ్మయమంతా వేదం అనబడుతుంది. కనుక వేద భాష్యకర్తలైన శబరస్వామి, విద్యాశంకర భగవత్పాదులు, విద్యారణ్యులు తావద్ధాగ్రంథో అపి వేద ఇచ్యుతే అని ఉపదేశం. ఇక వేదములోని భేదాలు చేసు ఋగ్సామ భేదాలు తెలుసుకోవటం. కర్త కర్మ క్రియలు 3 పదార్థాలు అవసరమని చెప్పాం. ఏ వస్తువులైన స్థూలంగా తెలుసుకోవడం, ఆ వస్తువు ఏర్పడటానికి కారణం, ఆ వస్తువు యొక్క స్వరూపమేమి, ఆ వస్తువు వల్ల ప్రయోజనం అనే 3టిని పూర్తిగా తెలుసుకో. అప్పుడే ఆ వస్తువు పుష్కలంగా తెలుస్తుంది. అంతేది లోపించిన ఆ తెలివి పూర్తి కాదు. కనుక అనేక విషయాలను తెలుసుకొని అనేక కర్తలందరినీ వారి స్వరూపాలను అందుకు కారణాలైన వాళ్ళ ప్రయోజనాలను పూర్తిగా బోధించేది ఒక వేదం. అది ఋగ్వేదం. అలాగే అనేక కర్తలచే తెలియబడి సమస్త జగత్ పదార్థాలు కర్మలు వాటి అన్నిటి స్వరూపాలు అందుకు కారణాలు వాటి అన్నిటి ప్రయోజనాలు పుష్కలంగా ప్రబోధించేది ఇంకొక వేదం. ఇది సామవేదం. క్రియ అంటే కర్త కర్మలకు సంబంధించి కలపటమే కదా. కనుక సమస్త జగత్తులోని సర్వకర్తలకి సర్వకర్మల సంబంధాన్ని కలగజేసి సర్వక్రియలను ఎలాంటి కర్తకు ఎలాంటి విషయం తెలియబడటానికి ఎలాంటి క్రియలు అవసరము అలాంటి సర్వక్రియలను ఆ క్రియల స్వరూపాలు అందులకు కారణాలను అందు ప్రయోజనాన్ని పుష్కలంగా బోధించటానికి ఒక వేద భాగం. అది యజుర్వేదం. ఈ ఋగ్యజుస్సామ సంజ్ఞలకు గల ఉపనిషత్తులలో అనేకలు ఒకటి. ఉదాహరణ ద్వారా దీన్ని వివరిద్దాం. రాముడనేవాడు కృష్ణుడనేవాడి గురించి తెలుసుకోగోరితే రాముడు కర్త కృష్ణుడు కర్మ తెలుసుకోవటం క్రియ కదా. కర్మ యొక్క వివరం కృష్ణుని స్వరూపం ఇంత పొడవు లావు బరువు ప్రతి క్షణంలో మారడం శబ్ద స్పర్శ రూప రసగంధాదులు వచన ఆదాన గమన నిర్గమ ఆనందాలు ఇవాలంటివన్నీ స్వరూపం. 2 ఈ స్వరూపంలోని అన్ని విశేషాల కారణం పూర్తిగా తెలుసుకో. 3 ఈ స్వరూపంలోని సర్వ విశేషాలకు ప్రయోజన పుష్కలంగా తెలుసుకో. తాను చేసే క్రియ వలన తాను అనుకున్న ప్రయోజనం ఒకటేనా, ఇంకా ఏమైనా ప్రయోజనాలున్నాయా అని వీటి మూలంగా పూర్తిగా తెలుసుకున్న కర్మను గూర్చి తెలుసుకోవటం. కర్త యొక్క వివరాలు కర్త అయిన రాముడు కృష్ణుడి పొడవు తెలుసుకోవటానికి ఏం చెయ్యాలి, అలాగే లావు తెలుసుకోవాలంటే
ఇలా అన్ని కర్తృత్వాలు లేదు. ఆ అన్ని కర్తృత్వాలకు ప్రయోజనం క్రియ యొక్క వివరణ. ఓ క్రియ అంటే కర్తలోని వికారం కదా. అంటే రాముడు నడుస్తున్న వికారం అంటే చేసే పని అనే వాక్యంలో నడచవటం అనేది క్రియ. దాని వికారం అంటాం నిర్వికారం. అతను ఆ లాగుని తెలుసుకోవడం అతని వికార స్వరూపం. అట్లాగే కృష్ణుడి శబ్దాదులు తాను తెలుసుకోవటం అనే సర్వ వికారాలు స్వరూపం తెలుసుకోవటం, చూడటం, వినటం మొదలైన క్రియలన్నీ తన వికార, తన భావం, వీటన్నిటి స్వరూపమేమిటో తెలుసు. అలాగే ఈ క్రియలన్నిటి కారణాలు తెలుసు. ఈ క్రియలన్నిటి వల్ల తనకు తెలియగల ప్రయోజనాలు ఇతర జీవుల్లో ఎవరికెట్టి ప్రయోజనాలు కలుగ తెలుసుకోవటం, తాను చూస్తున్నప్పుడు తన కర్తృత్వం ఎలాంటిది, వినేటప్పుడు కర్తృత్వం ఎలాంటిది, ఇలాంటి సర్వకర్తృత్వానికి స్వరూపహేతు ప్రయోజనాలు తెలుసుకో. ఇంకొక శబ్దవిశేషం గమనించాలి. కర్మలోని శబ్దస్పర్శాదులు కర్త తెలుసుకోవడం సర్వజన సజాతీయ వస్తువు విజాతీయ వస్తువునే గ్రహిస్తారు, కానీ విజాతీయ వస్తువుని గ్రహించు. శబ్దాన్ని శ్రోత్రేంద్రియమే గ్రహించు, మరొకటి గ్రహించు. కనుక కర్త కర్మ సజాతీయత ఉండి తీరాలి. అలాగే రాముడు చెట్టు తెలుసుకున్నప్పుడు కూడా చెట్టులో రాముడిలో సజాతీయ శబ్దాలు ఉండాలి, తీరాలి. మిగతా విషయాలు రేపు.